ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన నామమునకు యేసుక్రీస్తు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. మరలా ఒక మంచి ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాలని నన్ను మీ ప్రియమైన పిల్లల మధ్యకు ముందుకు నడిపించారు. ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ సంచలనాత్మక సమాధానాలు విని విడిచిపెట్టకుండా నేర్చుకొని అనేక మంది సందేహాలుగా ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. చెబుతున్న నాకు జ్ఞానమును ఆరోగ్యమును దయచేయండి తండ్రి. లోతుగా ఆలోచించే శక్తిని సామర్థ్యమును అనుగ్రహించండి. నేర్పిస్తున్న ప్రతి మాట విడిచిపెట్టకుండా మీకు మహిమకరంగా జీవించే జీవితాన్ని నేను వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వీక్షకులకు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా ఈరోజు మంచి ప్రశ్నతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఆయన అత్యంత కృపను నా ఎడల చూపిస్తున్నందుకు నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. మత ఛాందసవాదులు అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. వాటిని ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకురావడానికి మరి దేవుడు నాకు ఎంతగానో తన జ్ఞానాన్ని ఇస్తూ సామర్థ్యం కలిగిస్తూ ప్రతి వారం మంచి మంచి సమాధానములతో మరి దేవుడు మీ ముందుకు నడిపిస్తున్నాడు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బైబిల్ అందరూ చదువుతారు. అందరూ అంటే క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా బైబిల్ను చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు అంటే బైబిల్ను తప్పు పట్టుకోవాలని. బైబిల్ను తప్పు పట్టుకుంటే, తప్పుడు పుస్తకంగా చిత్రీకరిస్తే బైబిల్ యొక్క పరువు తీసినట్టుగా, దేవుని యొక్క నామాన్ని అవమానపరిచినట్టుగా అవుతుందని మరి మత ఛాందసవాదులు వారి ఆలోచన. ఎన్నో ప్రశ్నలు వారు చదివిన వాక్యాల నుంచి వాక్యం అర్థం కాక అడ్డదిడ్డంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటికి సమాధానాలు చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బైబిల్ను నేర్చుకోవడానికి ప్రతి క్రైస్తవునికి ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఆసక్తి లేనిదే ఏ పని చేయలేనటువంటి మనం వాక్యం పట్ల కూడా ఆసక్తి కనుక లేకపోతే వాక్యం లోతుల్లోనికి మనం వెళ్ళలేం. బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటున్నాడు, సంగతులను పైపైనే ఆలోచించుచున్నారు అని. వాక్యాలు పైపైనే ఆలోచించటం వలన వాక్యములో ఉన్నటువంటి తీయనిదనం లేదా వాక్యములో ఉన్నటువంటి లోతైన భావం మనిషికి అర్థం కాదు. ఈరోజు అనేక మంది ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగాలు, వాక్య సందేశాలు ఎలా ఉన్నాయి? లోతులలోనికి తీసుకెళ్లే విధంగా లేవు. ఎందుకంటే సత్యము ఎలా ఉందన్నాడు తెలుసా బైబిల్లో? సత్యం అనేది దూరముగా ఉందన్నాడు. తర్వాత బహులోతుగా ఉందన్నాడు. సత్యం అనగా నిజమని, సత్యం అంటే అబద్ధం కానిదని అనుకుంటున్నారు. కానీ సత్యం అనగా నీ వాక్యమే సత్యము అని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. సత్యం అనగా వాక్యం, సత్యం అనగా నిజం, సత్యం అనగా అబద్ధం కానిది అని మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది? నీ వాక్యమే సత్యము. అలాగే నీ వాక్య సారాంశము సత్యము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 160వ వచనంలో చెప్పాడు, నీ వాక్య సారాంశం సత్యము. వాక్య సారాంశము సత్యమైనప్పుడు, వాక్య సారాంశం అంటే 66 పుస్తకాలలో ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సంబంధించిన వాక్యాలన్నీ ఒక చోటకి తీసుకొని రావాలి. చోటకి తీసుకొని వచ్చినప్పుడు అందులో ఆ పరిశీలనలో, ఆ పరిశోధనలో ఆ వాక్యాలన్నీ ఆలోచించగా పరిశోధించగా ఒక భావం వస్తుంది. అది సారాంశం. అలా అన్ని వాక్యాలు ఒక చోటకి తీసుకొని రావాలంటే మనం లోతుల్లోనికి వెళ్ళాలి. పైపైనే చదవకూడదు. పైపైనే చదవటం వల్ల ఏం జరుగుతుంది? చదువుకుంటూ వెళ్ళిపోతాం,
పేరుకు మాత్రం ఇన్ని అధ్యాయాలు అయిపోయినాయని మనం అనుకుంటాం, నెలకి ఇన్ని పుస్తకాలు చదివేశామని లెక్కలో పెట్టుకుంటాం. కానీ ఏం చదివాము అన్నది ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏమీ గుర్తుండదు. అదే పరిశీలిస్తే, ధ్యానిస్తే ఏం చదివాము, దేని గురించి ఆలోచించాము అన్నది గుర్తుంటుంది. యెహోవా గ్రంథమును దేవారాత్రము చదువువాడు ధన్యుడు అనలేదు. యెహోవా గ్రంథమును దేవారాత్రం ఏం చేయాలట? ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ధ్యానించేవారు ధన్యులు అవుతారు. ధ్యానించాలి. మనం ధ్యానిస్తే లోతుగా ఉన్నటువంటి, దూరముగా ఉన్నటువంటి సత్యము బయటకు వస్తుంది అన్నది నిజం. లోతుగా ఉన్నటువంటి సత్యం, దూరముగా ఉన్నటువంటి సత్యం బయటకు తీసుకొని రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలా లోతుల్లోనికి వెళ్ళాలి. కానీ ఈరోజు లోతుల్లోనికి తీసుకెళ్ళి ప్రసంగాన్ని చేస్తే లేదా వాక్య సందేశాన్ని అందిస్తే ఎవరు చూడడం లేదు. ఎందుకంటే అంత లోతుల్లోనికి వెళ్ళడం ఇష్టం లేక, లేకపోతే తిన్నది ఏమవుతుంది, బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగా ఈరోజు వాక్యాలు కూడా ఎలా అయిపోయినాయి అంటే కష్టతరంగా అనిపించి, వినలేక, ఆసక్తి లేక ఎవరో వాక్యాలు లోతుల్లోనికి వెళ్ళటం లేదు. కానీ మనమైతే ఏం చేయాలి? ఇప్పుడు లోతుల్లోనికి వెళ్ళాలి. వాక్యం లోతుల్లోనికి వెళ్తేనే మనకు విషయం అనేది అర్థమవుతుంది. ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే, కొద్దిమంది అయినా చూస్తారు, కొద్దిమందిని అవేర్నెస్ వారికి కలిగించాలి, బైబిల్ యొక్క గొప్పతనాన్ని చాటాలి. అందుకే బైబిల్ అసంబద్ధ పుస్తకమా అద్భుతమైన పుస్తకం అని టైటిల్ పెట్టడం జరిగింది. గిట్టని వారందరూ అసంబద్ధ పుస్తకం అంటున్నారు. బైబిల్ అంటే ఇష్టం కలిగిన వారందరూ అద్భుతమైన పుస్తకం అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అని సందిగ్ధావస్థలో ఉన్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. బైబిల్ అద్భుతమైన పుస్తకమో కాదో మనకు తెలియాలంటే వాక్యాన్ని చాలా బాగా క్షుణ్ణంగా పరిశీలనతో చదవాలి. ఒక వంటకు రుచి తెలియాలంటే టేస్ట్ చేయాలి కదా. బట్టలు బాగున్నాయో లేదంటే వేసుకొని చూడాలి కదా. అలాగే వాక్యపు యొక్క భావం మనకు తెలియాలంటే పరిశీలన చేయాలి కదా. వాక్యపు పరిశీలన ఈరోజు చాలామందిలో లేదు. ఈరోజు ఎటువంటి మెసేజ్లు ఈరోజు క్రైస్తవ్యానికి అవసరం అవుతుంది అంటే, వారికి అనుకూలమైన సంగతులు చెబితే ఆనందిస్తూ లైకులు కొడతారు, వాటిని షేర్ చేస్తున్నారు. అదే వాళ్ళకి బాధ కలిగించేటువంటి టైటిల్ పెట్టినా, బాధ కలిగించేటటువంటి మాటలు చెప్పినా స్కిప్ చేస్తున్నారు. యేసు మాటలు ఆ రోజున్న సమాజంలో కొంతమందిని బాధించాయట. ఎందుకు బాధించాయి అంటే, యేసుక్రీస్తు బ్రతిమలాడి చెప్పలేదు, యేసుక్రీస్తు వారికి అనుకూలంగా మాట్లాడలేదు, యేసుక్రీస్తు వారిని మెప్పించి బోధించలేదు. ఆయన అధికారము గలవానికి గాను మోమాటం లేనివాని గాను వాక్యాన్ని యేసుక్రీస్తు బోధించాడు. యేసుక్రీస్తే మొహమాటం లేకుండా మాట్లాడితే మరి మన క్రైస్తవులమైన మనం కూడా ఆయన ఏమనుకుంటాడో ఆమె ఏమనుకుంటుందని మొహమాటంతో మాట్లాడామనుకోండి, వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళదండి. వాక్యము వాళ్ళ హృదయంలోనికి వెళ్ళాలి. పని చేయాలి అంటే మనం బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలన చేయదగిన ఒక పాఠం ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మత ఛాందస్యవాది ఒక పాఠాన్ని పెట్టాడు. ఏంటి ఆ పాఠం ఏంటంటే, వినబడకుండా కనబడ్డ ధ్వనులని ఒక ప్రశ్న వేశాడు. వినబడకుండా కనబడ్డ ధ్వనులు. మరలా చెప్తున్నాను, వినబడకుండా కనబడ్డ ధ్వనులు అంటే ఇతడు అపార్థం చేసుకున్నటువంటి ఒక వాక్యమును తీసుకొచ్చి దానికి ఏమని టైటిల్ పెట్టాడంటే, వినబడకుండా కనబడ్డ ధ్వనులని పేరు పెట్టాడు. ఇంతకీ ఏ రెఫరెన్స్ని తీసుకొని అతను మాట్లాడాడు అంటే, నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనం చూడండి, జాగ్రత్తగా చదువుకుందామండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 18వ వచనములో ఏమంటున్నాడంటే, ప్రజలందరూ ఏంటంటే ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరట. చూడండి, ఇక్కడ వాక్యాన్ని చాలామంది ఏం చేస్తారు అంటే చదువుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఆ వాక్యములో నిజంగా చదివిన వాళ్ళు కూడా గమనించి ఉండరు. కానీ మత ఛాందస్యవాది చూడండి ఎలాంటి ప్రశ్న వేశారో ఆశ్చర్యపోతారండి. అక్కడ ఏమంటున్నాడంటే,
ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి అన్నాడండి. చూచి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఉరుములు, మెరుపులు, ఆ బోరధ్వనియు వినాలా చూడాలా? ఉరుములు, మెరుపులు, బోరధ్వని వినాలా చూడాలా? వినినట్టుగా ఇక్కడ రాయబడలేదు. మరి ఏమన్నా రాయబడింది? చూచినట్లు రాయబడింది. ఆ పర్వత ధూమమును చూచి అన్నాడు కదా, చూచినట్లు రాయబడింది. ఇంతకీ ధ్వనులు వింటారా, ధ్వనులు చూస్తారా అని అడుగుతూ ఆ సందేహంతో ఈ ప్రశ్నను మరి ఎలాగ సంధించాడంటే వినబడకుండా కనబడ్డ ధ్వనులు అన్నాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఉరుములు ధ్వని కదా, శబ్దం వినాలి కదా, వినలేదు. అక్కడ వినినట్టుగా వ్రాయబడలేదు. డైరెక్ట్గా ఏమన్నాడు? ఉరుములు, మెరుపులు, బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి అన్నాడు. చూడండి, అంటే డైరెక్ట్గా చూచారని వ్రాయబడింది కానీ విన్నారని రాయబడలేదు. కనుక ధ్వనిని చూడాలా వినాలా అంటే ధ్వనిని వినాలి కదా. కానీ ఇక్కడేమన్నాడు? చూచాడు అంటున్నాడు. ఏంటి అంటే ధ్వనిని చూచారు అనే మాట తప్పు. ఎందుకంటే ధ్వనిని విన్నారు అనే మాట రైట్ అట. అందుకే వినబడకుండా కనబడ్డ ధ్వనులు అన్నాడు. ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇక్కడ వ్రాయబడిన వచనం తప్ప బైబిల్లో వ్రాయబడిన లేఖనాలు, వాక్యాలు తప్పులు ఉండవండి. వ్రాసుకున్నటువంటి పుస్తకాలలో తప్పులు ఉంటాయి, మిస్టేక్లు ఉంటాయి, సవరణలు ఉంటాయి. కానీ వాక్యాలు ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన దేవుని మూలంగా కదండి పలికారు వాళ్ళు. దేవుడు రాయించిన మాటలు. అందుకే బైబిల్ అనేది స్వర్గలేఖ అన్నారు, దేవుడు ప్రేమ లేఖ అంటారు. టోటల్గా చెప్పాలంటే దేవుడు తన మనస్సును బైబిల్ నందు పెట్టాడు. అందుకే దేవుని మనస్సే 66 పుస్తకాలు కలిగిన బైబిల్. దేవుని మనసు మనకు తెలియాలంటే కనిపెట్టి ప్రార్థన చేస్తే తెలీదు. మనోనేత్రములతో తెరుచుకొని వాక్యాన్ని చదివితే ఆయన మనసు మనకు అర్థమవుతుంది. చూసే 2 నేత్రాలు పనిచేస్తున్నాయి, కానీ గ్రహించే మనోనేత్రం మూసుకుపోయింది. కారణం మనోనేత్రాలను సాతాను ఏం చేసింది? మూసేసింది. తెరుచుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూపించి ధ్వనులు వింటారు కానీ చూచారన్నాడేంటి? అన్నారు ఈ ధ్వనులు అనాల్సింది పోయి చూచారు, ఈ శబ్దాలను చూచారు అంటాం తప్పు కదా. అందుకని బైబిలు అసంబద్ధ పుస్తకము అన్నాడు. ఇప్పుడు బైబిల్లో ఈ వచనం ఎలా రాయబడి ఉండాలి? అతనేమనుకుంటున్నాడు తెలుసు? ఈ వచనాన్ని ఎలా రాయాలనుకుంటున్నాడు? ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు విని అని రాయాలట. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వని విని ఆ పర్వత ధూమమును చూచిరి. ఇలా రాస్తే ఈ వచనం కరెక్టు అని అనుకోవచ్చు. అతను అలా రాయబడలేదు. ఇక్కడ విని అన్న పదం లేదన్నాడు. విని అన్న పదం లేకపోయేసరికి వినబడకుండా కనబడ్డ ధ్వనులు అన్నాడు. కానీ బైబిల్లో ఒక చోట వ్రాయబడిన వాక్యం మరొక చోట దాని గురించి ఉందో లేదో ఏం చేయాలి? వెతకాలి. అది పక్కన పెడితే ముందు బైబిల్లో ఇదిగో ఇలా విని అన్న పదం రాయబడలేదు, ఈ పదాన్ని కలిపితే బాగుంటుంది అనుకుంటున్నాడు. ఇందుకే బైబిల్లో ఒక వచనం రాయబడడం పూర్తయిన తర్వాత పదాలు కలపొచ్చా, పదాలు తీయొచ్చా అనేది మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18, 19 వచనాలు ఏమంటున్నాడు? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనని వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయును అంటున్నాడంటే వాక్యమునకు ఎవడైనా ఏదైనా కలిపితే తెగుళ్ళు వస్తాయి. తర్వాత ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములో ఉన్న వాక్యములను ఏదైనా తీసిన దేవుడి గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పాలు లేకుండా చేయనంటున్నాడు. చూడండి,
ఒకసారి దేవుడు పూర్తి చేసేసిన తర్వాత అందులో నుంచి కలపకూడదు, అంటే అందులో నుంచి తీయకూడదు. వాక్యంలో ఒకటి కలిపితే తెగుళ్ళు వస్తాయి, ఒకటి తీసేస్తే పరిశుద్ధల పట్టణంలో పాలు లేకుండా చేస్తారన్నాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వాక్యములో ఒకటి కలపకూడదు, వాక్యములో నుంచి ఒకటే తీయకూడదు. కలపకూడదు తీయకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యంలో మనం ఒకసారి రాయబడిన వచనాన్ని సవరణలు చేయకూడదు. ఇక్కడ ఎలా రాసి ఉండాలి, ఇక్కడ ఎలా వ్రాయబడి ఉండాలి అని చెప్పడానికి మనం ఎవరు? అసలు ఇలాంటి ఆర్గ్యూలో పెట్టుకోకూడదు. ఆర్గ్యూలు ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడండి వచ్చిన ఇలా ఉండకూడదండి, ఇలా ఉండాలండి అని చెప్పడానికి సిద్ధపడి వాళ్ళు వారి మాటలు అబద్ధాలని మనం ఏమండి డిసైడ్ అయిపోవాలి. నమ్మకూడదు. ఇక్కడ ఎలా రాయబడి ఉండాలి, ఇక్కడ అలా లేదు, ఆ పదం లేదు, ఆ కామం లేదు, ఆ ఫుల్ స్టాప్ లేదు అంటే దేవుడు రాయించడం మర్చిపోయారా? ఆ ఫుల్ స్టాపు, ఆ కామానాలు ఇవన్నీ దేవుడు రాయించడం మర్చిపోయారా? దేవుడు అంత మతిమరుపువాడా? మతిమరుపు ఉంది మనకే, ఆయన కాదు. ఆలోచన లేనిది మనకే, ఆయన కాదు. జ్ఞానం లేనిది మనకే, ఆయన కాదు. ఆయన జ్ఞానవంతుడు, ఆలోచనాపరుడు. ఏమండి, అన్ని సుగుణాలను కలిగినవాడు దేవుడు. సుగుణాలు కలిగినవాడు దేవుడు అయితే దుర్గుణాలు కలిగినవాడు మానవుడు. మంచి మనసు దేవునికి ఉంది, చెడ్డ మనసు మనిషికి ఉంది. మంచిని కోరుకునేవాడు దేవుడు, చెడుని కోరుకునేవాడు మానవుడు. మనుషులు ఎలాంటి దుర్లక్షణాలన్నీ పోగొట్టడానికి యేసుక్రీస్తుని ఆ రోజు పంపించింది. అలాంటి మహానుభావుడు ఆయన మాటలు వినడానికి బదులు తప్పులు పట్టుకోవడానికి బయలుదేరి ఎలా రాసుంటే బాగుంటుంది, అలా రాసుంటే బాగుంటుంది అని చెప్తున్నారు. తప్పు కదా? ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. వినపడకుండా కనబడ్డ దొల్లి అసలు ఈ ప్రకటన గ్రంథంలో ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు అన్నాడు. అది మనసులో పెట్టుకొని మనం చదువుకుందాం. ఈ నిర్గమాకాండ 20:18 వచనంలో ఏమంటున్నాడు? ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత దోమను చూచారు అనగానే అక్కడ ధ్వని వినాలి కదా, రాయబడలేదు కాబట్టి, ఇది రాయలేదు కాబట్టి ఈ వచనం ఫాల్స్, దిస్ ఈజ్ ద ఫాల్స్ వర్స్ అంటున్నాడు. విచ్ ఈజ్ ఫాల్స్ వర్స్? Total 66 books are right. Bible is a wonderful book in the universe. Bible is a wonderful, very marvelous book. అవి ఏం చేయాలి? కేర్ఫుల్గా రీడ్ చేయాలి, కేర్ఫుల్గా స్టడీ చేయాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా పరిశీలన చేయాలి. కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు ఆ వినడం, ఆ చూడడం, మనం వినడం అనగానే కనబడకుండా శబ్దాన్ని వినడం, చూడడం అంటే కనబడేదాన్ని చూడడం, కనిపించేదాన్ని చూడడం అంటున్నాం. ఇప్పుడు ఉదాహరణకు సినిమాకి వెళ్ళారు, సినిమా చూసి వస్తూ ఉన్నారు. సినిమా చూసి వస్తున్న వారందరినీ ఏమంటారు తెలుసా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడగగానే వాళ్ళు ఏమంటారు తెలుసా? సినిమాను చూసి వస్తున్నాము అంటారు. అలా సమాధానం చెప్పకుండా సినిమాను విని చూసి వస్తున్నాము అని అంటారా? అనరు. మళ్ళా చెప్తున్నాను, సినిమాను చూసి వస్తున్న వారిని ఆపి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అన్నప్పుడు సినిమాను చూసి వస్తున్నామంటారా, సినిమాను విని వస్తున్నామంటారా? చూడండి ఏం సమాధానం చెప్తారు? సినిమా చూసి వస్తున్నామంటారు కానీ సినిమా విని చూసి వస్తున్నాము అనరండి. సినిమా విని చూసి వస్తున్నాము అనరు. ఇది మనకు అర్థమైతే ఇక్కడ ఏం జరిగింది? ఆ నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏం జరిగింది? మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు కదండి. అప్పుడు ఆ దేవుడు రాయించిన ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు కదా. ఆజ్ఞలు తీసుకుని ఉన్నప్పుడు మోషే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ మాట వార్త చెప్తున్నాడు కదా, అప్పుడు ఆజ్ఞలను వివరించాడు కదా. అప్పుడు ఏం జరిగిందట? ప్రజలందరూ ఏమన్నారట? ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత దోమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఎట్లనిరి అంటున్నాడు. ఏమన్నారు ఇంతకీ? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఉరుములు, మెరుపులు, ఆ బోరధ్వని, ఆ దోమమును చూచిరని వ్రాయబడింది కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, ఉరుములు అనగానే ఉరుము మనం చూస్తామా, వింటామా? వర్షం బాగా పడుతున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఏమంటారు? అవి ఉరుములు అంటారు. కనబడతాయా మనకి? వినపడతాయా? ఉరుము అంటే మనకు అర్థం అవ్వాల్సిందేంటి?
ఉరుమును విన్నామంటారు కానీ ఉరుమును చూసామని చెప్పరు. తర్వాత మెరుపులు అన్నాడు, ఆ మెరుపులు అన్నాడు. మెరుపులను ఏం చేస్తాం మనం? చూస్తాము. చూడగలమా? ఇలా మెరిచి అలా మాయమైపోతూ ఉంటుంది కదండి. ఉరుము వచ్చినప్పుడు మెరుపు కూడా మెరుస్తూ ఉంటుంది. ఒక స్పార్క్ లైట్ వస్తుంది. ఆ స్పార్క్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? చూస్తాము. అంటే మెరుపుని ఏం చేస్తాం? ఒక శబ్దంతో మెరుపుతూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆ ఉరుము శబ్దం వినపడుతుంది, మెరుపు ఏం చేస్తుంది? కనబడుతుంది. మెరుపులను చూసే అవకాశం ఉంది. ఇక బోరధ్వని. బోరధ్వని అన్నాడంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి? బోరధ్వని అందులోనే ఉంది. బోర ధ్వని. ధ్వని అంటే శబ్దము, సౌండ్. ఇప్పుడు ఇది వింటారా చూస్తారా? వింటారా చూస్తారా? వింటారు. బోరధ్వని అంటే అర్థం ఏంటి? శబ్దమును వింటారు కానీ చూడరు. అంటే ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా విభజించితే ఉరుమును వింటారు, మెరుపును చూస్తారు, బోరధ్వనిని కూడా వింటారు. ఇలా విభజించినప్పుడు ధ్వనులు వింటారు లేదా ధ్వనులు విన్నారు అని అర్థం ఇస్తుంది. మరి చివర చూచారు, చూచిరి అని ఉంది కదా. ఎక్కడ ఎతగాడికి ఎక్కడే వచ్చింది తెగులు, నొప్పి ఎక్కడే వచ్చింది. పర్వత దోమమును చూచిరి అని ఉంది కదా. ఆ ధ్వని చూచారు అనుకుంటున్నాడు. ధ్వని అంటేనే శబ్దం, విన్నారని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూచారు అన్నారని ఇక్కడ అతను బాధపడిపోయాడు. ఎంతకో ప్రజలు చూసింది ఏంటి? ఆ పర్వత దోమమును చూచిరి అని ఉంది. దోమం అనగా పొగ, ధూళితో కూడినది. ధూళితో కూడినది అయి ఉండొచ్చు. పొగను చూస్తారా కానీ వింటారా? వినరు కదా. పొగను చూస్తారు, పొగను విన్నామని ఎవరు అనరు. అంటే ఇక్కడ పొగను విన్నాము అంటే వాళ్ళు పిచ్చివారు లెక్కలోనికి వెళ్ళిపోతారు. మరి ఇక్కడ పొగను ధూళితో కూడిన పొగను ఎవరు చూశారు? అక్కడ ఉన్న వాళ్ళు చూశారు. అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం 18వ వచనంలో ఏంటి ఆ సందర్భంలో వ్రాయబడిన అసలు విషయం ఏంటి అంటే, ఇక్కడ విని వ్రాయబడలేదని చెప్పి తప్పన్నాడే కానీ ఇక్కడ ఈ వచనంలో ఏం కనపడుతుంది మనకి? అక్కడ ఉరుము శబ్దం విన్నారు, బోరధ్వని శబ్దము విన్నారు అని అర్థం ఉంది. ఇది పరిశీలిస్తేనే తెలుస్తుంది. ఇక దోమమును ఏం చేశారట? చూశారు. ఇది నిజం. దోమమును చూశారు, బోరధ్వని శబ్దం విన్నారు, ఉరుము శబ్దం విన్నారు. ఇది అర్థమైంది. ఇలా ఆలోచిస్తే ఇందులో ఉన్నటువంటి నిజం బయటకు వస్తుంది. మరి దీనికి రుజువులు ఏమైనా ఉన్నాయా? దీనిని సపోర్ట్ చేసే రెఫరెన్స్ ఇంకెక్కడైనా ఉన్నాయా? యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట ఉందంటే పరిశీలన చేయవలసిన బాధ్యత బైబిల్ని చదువుతున్న వారిపైన ఉంది. వాక్యాన్ని పరిశీలన చేసే శక్తి, అవకాశం ఈరోజు మనిషికి లేకుండా పోయింది. అందుకేనండి జాగ్రత్తగా విడమర్చి చెప్తున్నాము. ఇదిగో యెహోవా వాక్యము కొంత ఇచ్చడా కొంత అచ్చట ఉన్నప్పుడు మరి బైబిల్ అనగా 66 పుస్తకాల సమ్మిళితం కదా. ఈ 66 పుస్తకాలలో ఇంకెక్కడైనా ఈ పుస్తకం, ఏ పుస్తకంలో దీని గురించి ఇంకెక్కడైనా వ్రాయబడి ఉందా, ఎక్కడ రాయబడి ఉంది అని మనం పరిశీలన చేస్తే ఏమండి, ఒక్కసారి ఇదే నిర్గమకాండములో 19వ అధ్యాయము 16వ వచనానికి వెనక్కి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నట్టు తెలుసా? 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలుగగా పాలెములోని ప్రజలందరూ ఏం చేశారట? వణికిరి. ఆ శబ్దం విని ఏం చేశారట? వణికిరి. 18వ వచనం, యెహోవా అగ్నితో సేనాయ పర్వతం మీద దిగి వచ్చినందున అదంతా ధూమమయమై ఉండెను. చూడండి, శబ్దానికి వీళ్ళు వణికారంటే వింటే వణుకుతారా, చూస్తే వణుకుతారా? ఉరుములు వచ్చినప్పుడు చెవులు మూసుకుంటారు చూడండి. కొంతమంది భయపడిపోతారు చూడండి. ఆ శబ్దకి డబడబడ శబ్దం వచ్చేసినప్పుడు భయపడతారు చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఆ శబ్దాన్ని విని ఏం చేశారట? వణికిపోయారట, ఆ దోమాన్ని చూశారట. ఇక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయం 16-18 వచనంలో ఉంది. ఇంకా దీని గురించి సమాచారం ఇంకా ముందుకు వెళ్తే ఏ పుస్తకంలో ఉంది అని ప్రశ్నించుకుంటే హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18 నుంచి ఏమంటున్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు, 18, 19, 20 వచనాలు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే జాగ్రత్తగా ఆలోచించండి. స్పృశించి తెలుసుకొనదగినట్టు. స్పృశించి అంటే తాకి
తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇదిగో ఇక్కడ నిర్గమాకాండం ఇందాక 20 అధ్యాయము 18 వచ్చి చదువుకున్నాం కదా, మరలా సేమ్ రెఫరెన్స్, సేమ్ కాంటెస్ట్, అదే సందర్భం మళ్ళీ ఇక్కడ పౌలు గారు హెబ్రీలకు రాస్తున్న పత్రికలో మరలా గుర్తు చేస్తున్నాడు. ఆ జంతువుల ధ్వనికి బోరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు అన్నాడు కదా. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు అన్నాడు. చూడండి, ఏ ధ్వని? బోరధ్వని, ఉరుము ధ్వని అన్నాడు. చూడండి, ఆ ధ్వని వినినవారు ఏ మాటయో మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. అంటే ఇప్పుడు ఉరుము బోరధ్వని విన్నారు అని ఎక్కడ వ్రాయబడింది? ఇప్పుడు హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. అక్కడేమన్నాడు? ఆ ఉరుము, తర్వాత ఆ మెరుపు, అది కదండి అన్నాడు కదా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి. ఇదే సందర్భాన్ని మళ్ళీ హెబ్రీ పత్రికలోకి వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? ఆ ధ్వని వినినవారు అన్నాడు 20వ వచనంలో. ఆ ధ్వని వినినవారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి అన్నాడు. దేవుని వారలారా, ఎక్కడ చెప్పాడు ధ్వనిని విన్నారు, అక్కడ విని అన్న పదం రాయబడలేదు కాబట్టి బైబిల్ తప్పు అనుకున్నాడండి. బైబిల్ అసంబద్ధ పుస్తకం కాదు, అద్భుతమైన పుస్తకం. ఎక్కడో నిర్గమాకాండములో విని అని రాయబడలేదని తప్పు అని పట్టుకోవాలని వినబడిన ధ్వనులు అనకుండా వినబడకుండా కనబడ్డ ధ్వనులని ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలనుకున్నాడు. హెబ్రీ పత్రికలోకి వస్తే సమాధానం క్లియర్ అయిపోయింది. ఆ మాటల ధ్వని వినిన వారందరూ అన్నారు. చూడండి, ధ్వని అంటే వింటారు, మరి చూసేదేంటి? ధూమం, పొగతో దుమ్ముతో కూడిన పొగ, దాన్ని చూస్తారు. ఏమండి, నిర్గమాకాండంలో ప్రశ్న వస్తే ఇప్పుడు ఎక్కడ తెగిందో తెలుసా సమాధానం? హెబ్రీ పత్రికలో తెగిందండి. అందుకే వినబడకుండా కనబడ్డ ధ్వనులు అన్నాడు తప్పు. ధ్వనులు వినబడ్డాయి, ఏమంటే ధూమము కనబడింది, ఇది నిజం. మరి ఏం చేయాలి? అసలు టైటిల్ ఏం పెట్టాలి? అసలు ఇతను ఏం టైటిల్ పెట్టాలండి? వినబడకుండా కనబడ్డ ధ్వనులని పెట్టకూడదండి, అసలు ఆ టైటిలే తప్పు. అక్కడ ఏం చేయాలట? వినబడిన ధ్వనులు కనబడిన ధూమము, అసలు ఇది టైటిల్. వినబడిన ధ్వనులు కనబడిన ధూమము, ఇది టైటిల్. ఇది చెప్పడానికి వాడు సాహసించలేక అతను హెబ్రీ పత్రికలో రాయబడింది తెలుసుకోలేక అతను వినబడకుండా కనబడ్డ ధ్వనులు అని టైటిల్ పెట్టి ప్రశ్న వదిలేశాడు. కానీ ధ్వనులు వినబడ్డాయి, ధూమము కనబడింది, ఇది సత్యం. అక్కడ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచిరి అనగానే అదంతా కలిపి ఒక సెంటెన్స్ అనుకున్నాడు. బోరధ్వని అంటే అందులోనే ఉంది, ధ్వని అంటేనే శబ్దం, వింటారా నాయన పిచ్చోడని. ఉరుము అంటేనే శబ్దం, వింటారా నాయన పిచ్చోడని. అసలు ఆ పదాలకు కూడా అర్థం తెలుసుకోకుండా విని అనే 2 అక్షరాలు పదం లేకపోయేసరికి అబద్ధాన్ని సమాజంలోనికి తీసుకెళ్ళిపోవాలని కష్టపడుతున్నాడే. మరి వాక్యాన్ని పరిశీలన చేస్తున్న వారికి మన పరిస్థితి ఏంటి? మా ఆత్మీయ తండ్రి జైశాలి పిడి సుందరరావు గారు పరిశోధన అంటే ఏంటో నేర్పించారు ఆయన. ఆ పరిశోధనలో మేము ఈరోజు ఎంతగా తరబేదు పొంది చెప్పగలుగుతున్నంటే మేము పరిశీలన చేస్తున్నాం. ఆయన చూపించిన త్రోవలో, ఆయన చూపించిన ఒకవే చక్కగా ఆయన అంత బాగా చెప్తారో తెలుసు కదా. అందులోకి వెళ్ళి చెప్తుంటే అసలు ఇలా తీయడానికి గల కారణం లేఖనాల పరిశోధించబట్టే కదా హెబ్రీ పత్రికలో రాయబడింది. ఈ సందర్భం తెలిసింది. ఒకసారి ఆలోచించండి, దయవుంచి ఒకసారి ఆలోచించండి. మత ఛందస్సవాదులు చెప్పిన మాటలకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మనసు పెట్టి ఆలోచించండి, బైబిల్ను బాగా చదవండి, ఆన్సర్ మీకే వచ్చేస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, ధ్వనులు వినపడ్డాయి, ధూమము కనబడింది. ఆ నిర్గమాకాండములు విని అనే పదం లేనంత మాత్రాన మరొక పుస్తకంలో చెప్పాడు కదా, సేమ్ ఆ సందర్భం అన్నాడు కదా. ఒక జంతువైనను ఆ కొండను తాగితే రాళ్లతో కొట్టబడవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ధ్వని విని వారందరూ. పైన ఏం చెప్పాడు? మేఘము, గాఢాంధకారము, తుఫానుకును, బోరధ్వనికి, మాటల ధ్వనికి మీరు వచ్చి ఉండలేదు అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆ బోరధ్వని విన్నారు, ఆ పర్వత ధూమమును
చూచారు. ఇది 100% కరెక్ట్. ఇందులో వాస్తవం ఉంది. బైబిల్ని అపార్థం చేసుకోకండి. వాక్యంపై మనసు పెట్టి వాక్యాన్ని చదవండి. బైబిల్ అసంబద్ధ పుస్తకం కాదు, బైబిల్ అద్భుతమైన పుస్తకం. వినబడకుండా కనబడ్డ ధ్వనులు కాదు, వినబడిన ధ్వనులు కనబడిన ధూమం. ఇది అసలు టైటిల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, కానీ మీకు అర్థం అవడం కోసం ఇంత వివరణ ఇచ్చాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాటలు విన్న మీరు అనేక మందికి ఈ విషయాన్ని చేరవేయండి. నిర్గమాకాండంలో ప్రశ్న వస్తే దీనికి సమాధానం మిగతా పుస్తకాలలో ఎత్తుక్కుంటూ వెళ్తే ఎబ్రీ పత్రికలో కనబడుతుంది. అలాగే బైబిల్లో మీకు ఎప్పుడైనా ఒక ప్రశ్న వస్తే అక్కడతో ఆగిపోకుండా ఆ పక్క అధ్యాయాన్ని ముందుకు ఒక అధ్యాయం చదవండి, లేదా వెనక్కి ఒక అధ్యాయాన్ని చదవండి. వచ్చిన డౌట్ రెఫరెన్స్ పైకి చదవండి, ఒకసారి కిందకు చదవండి ఆ అధ్యాయంలో. అప్పటికీ అర్థం కాకపోతే తర్వాత పుస్తకంలో చదువుకుంటూ వెళ్ళండి. ఈరోజు చాలా సులభం అయిపోయింది కదా, రెఫరెన్స్ బైబిల్స్ వచ్చాయి, చాలా మార్గాలు సుగమనం అయిపోయినాయి. కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈజీగా అర్థం అవుతుంది. కొంచెం మనసు పెట్టి చదవాలి, అలవాటు చేసుకుంటే, బైబిల్ చదవడం అలవాటు చేసుకుంటే చాలా విషయాలు తెలిసిపోతాయి. ఈరోజు బైబిల్ చదవడానికి మనసు పెట్టడం లేదు, టైం కేటాయించడం లేదు. టైం లేక కాదు, ఇంట్రెస్ట్ లేక. ఆసక్తితో వాక్యాన్ని మరి నేర్చుకోండి, ఆసక్తితో వాక్యాన్ని వెంబడించండి. ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చోటు ఉంటుంది, దేవుని చేరుకోవచ్చు. అటు ధన్యత మీ అందరికీ కలగాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి అందరికీ ఒక విన్నపం, ఈ మాటలు వింటున్న మీరు మాత్రమే చూడకుండా మీరు చూసిన తర్వాత అనేక మందికి ఈ మాటలను తెలియచేయటకు ఈ లింకులను షేర్ చేయండి. అలాగే ప్రతి వారం వస్తున్నటువంటి షార్ట్ మెసేజెస్ కానీ, ఫుల్ మెసేజెస్ కానీ, కొటేషన్స్ కానీ మీకు చేరాలంటే ఛానల్ని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేక మందికి తెలియచేయటకు ప్రయాసపడి తెలియచేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇవి మా కోసం కాదు, కానీ దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వడానికి షేర్ కొట్టండి. ఒక షేర్ చేయడం వల్ల మీకు నష్టమేం అవ్వదు. షేర్ చేయండి, చూస్తారు, నిజం తెలుసుకుంటారు. మేము చెప్పేది కూడా వాక్య ప్రకారం ఉందో లేదు మీకు తెలిసిపోతుంది కదా. మేము వాక్యములో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పడానికి 100కు 100% ప్రయత్నం చేస్తాం. అబద్ధం జోలికి, కథల జోలికి మేము అసలు వెళ్ళం. అందుకనే ఈ అసంబద్ధాలు అని పుస్తకం రాసిన వారికి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా బైబిల్ అద్భుతమైన పుస్తకం అని నిరూపించడానికి సంచలనాత్మక సమాధానాలు ఇవి మీరు నేర్చుకోండి, అనేక మందికి నేర్పించుటకు సంసిద్ధులు కండి. అట్టి కృపాధన్యత దేవుడు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు మీ పిల్లలకి నీ మాటలు చెప్పని విన్నారు. విన్న మాటల ప్రకారం మీ పిల్లలు ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి లోతైన మీ సత్యాన్ని వెలికి తీసి నేర్చుకొని, అనుసరించి నడుచుకొని అనేక మందికి చెప్పేదాన్ని అతను దయచేయండి. విన్న వారందరిని దీవించి ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి నడిపించి బలపరచమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ, అయా మరొక్క సమయం ఉంటే మరలా నీ చిత్తాన్ని బట్టి మరొక మంచి విషయాన్ని మీ ప్రియమైన పిల్లలతో పంచుకోవడానికి, వారికి చెప్పడానికి నాకు జ్ఞానమును సమయాన్ని దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ సెలవు.